బోల్డ్ ఇస్తాను కదా, అడిగితే ఇంత చిన్న రుద్రాక్ష పట్టుకుని వచ్చావు, నీకు ఇంకా కావాలి అంటే ఎంత కావాలంటే అంత బంగారం మా దగ్గర బోల్డ్ ఉంటుంది, ఈ రుద్రాక్ష అంత కావాలా, అయితే అడగడంలో కూడా పిసినారితనం ఎందుకు అని అంటారండి. పోన్లే, నాకు అంత అక్కర్లేదమ్మా, నా దగ్గర ఉన్న రుద్రాక్ష అంత బంగారం ఇస్తే చాలని మా సెలవిస్తారండి. అలాగా తీసుకుని రమ్మని మా శివుడి యొక్క ఆజ్ఞ అని చెప్తారు. అలాగే సరే అని చెప్పి తులాభారం అయితే అక్కడ ప్రదర్శిస్తారండి. అంటే అక్కడ తయారు చేస్తారు అప్పటికప్పుడు. ఆ తులాభారంలో తూగడానికి ఈ రుద్రాక్షను పెట్టమంటారు. వెంటనే తన దగ్గర ఉన్న గాజును తీసి అయితే ఆ తులాభారంలో వేస్తారండి లక్ష్మీదేవి. వేస్తే తూగదు. తన దగ్గర ఉన్న నగలు నాణ్యాలు ఒక్కొక్కటి తీసి వేస్తూ ఉంటే తులాభారం ఎంతైనా తూగదు. ఇదేమి మాయా అనుకుంటూ, ఎంతైనా తూగలేదని అనుకుంటూ ఆవిడ యొక్క దివ్య దృష్టితో చూస్తారండి. ఏంటి ఈ విపత్తు అనుకుంటూ. అప్పుడైతే తెలుస్తుందండి లక్ష్మీదేవికి జ్ఞానోదయం